హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? టుడే మనం టెన్సెస్ నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ గ్రామర్‌లో టెన్సెస్ చాలా ఇంపార్టెంట్ గదా! సో, మనం ఈరోజు టెన్సెస్ గురించి నేర్చుకుందాం ఈజీగా. ఎన్ని టైమ్స్ చదివినా కన్‌ఫ్యూజ్ అయితూనే ఉంటాం కదా! సో, టుడే మనం ఒక స్టోరీ ద్వారా నేర్చుకుందాం. నార్మల్లీ టెన్సెస్‌లో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఇదైతే అందరికి తెలిసిందే కదా! పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 4 పార్ట్స్‌గా డివైడ్ అవుతుంటాయి. అవేంటి అంటే సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే మనం పాస్ట్, పర్ఫెక్ట్, ఫ్యూచర్‌కి ఇవి అప్లై చేయాలి. సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఇవైతే అందరికీ తెలిసినవే కదా. సో చూద్దాం ఒక్కోటి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీటికి సింపుల్, కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్కి ఒక స్టోరీ లాగా చెప్తాను. ఈ 4 అయితే గుర్తుంచుకోండి. ఫస్ట్ ఒక 4 మెంబర్స్ ఉన్నారండి అమ్మాయిలు. సింపుల్ అనే అమ్మాయి, ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది. సో ఆమె ఎలా చేస్తుంది డ్యాన్స్ అంటే సింపుల్గా చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి ఏం చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది ఆమె కూడా, బట్ కంటిన్యూస్గా ఆగకుండా చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి పర్ఫెక్ట్గా చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది, పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇంకొక అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది, పర్ఫెక్ట్గా కంటిన్యూస్గా ఎప్పుడో స్టార్ట్ చేసింది, ఆగకుండా ఇంకా కంటిన్యూస్గా చేస్తూనే ఉంది. సో ఇవి సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. పాస్ట్, ప్రెజెంట్, పర్ఫెక్ట్ వీటిలో నేర్చుకుందాం వీటిని. ఫస్ట్ వాటి స్ట్రక్చర్ నేర్చుకుందామండి. స్ట్రక్చర్ నేర్చుకున్న తర్వాత మనం ఎగ్జాంపుల్స్కి సెంటెన్స్కి అప్లై చేయొచ్చు. స్ట్రక్చర్ ఏం అడగరు కానీ మనకి ఐడెంటిఫై చేయడానికి స్ట్రక్చర్ అవసరం. ఫస్ట్ ప్రతి వాటికి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ బిఫోర్, ఆబ్జెక్ట్ ఎండింగ్లో ఉంటుంది. నేను అది రాయట్లేదు, రిమైనింగ్ రాస్తున్నా. సో కంటిన్యూస్ అని ఉంటే ఇంగ్ ఫామ్. ఓకేనా. కంటిన్యూస్ ఉన్న ప్రతి దాంట్లో ఇంగ్ ఫామ్. మనకి కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ రెండు ఉంటాయి. సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ కదా. సో కంటిన్యూస్ సెకండ్ వన్, లాస్ట్ వన్ కంటిన్యూస్ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ ఉన్న దాంట్లో ఇంగ్ ఫామ్ ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా. దీంట్లో ఈ 2 లైన్స్లో మనం ఇంగ్ ఫామ్ రాసుకుందాం. నెక్స్ట్ పర్ఫెక్ట్ మీన్స్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వస్తుంది. పర్ఫెక్ట్ అంటే హ్యాజ్, పర్ఫెక్ట్ కంటిన్యూస్లో హ్యాస్ బీన్, హ్యావ్ బీన్. ఓకేనా. పాస్ట్లో ఒక దాంట్లో హ్యాడ్ వస్తుందండి, హ్యాడ్ వస్తుంది. రిమైనింగ్ ప్రజెంట్ కానీ ఫ్యూచర్ కానీ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వస్తుంది. ఓకేనా. హ్యాజ్ ఎక్కడ యూజ్ చేయాలో తెలుసు కదా మనకి. వర్ ఎక్కడ యూజ్ చేయాలి, సింగులర్కి, ప్లూరల్కి. పాస్ట్లో అయితే వర్ వస్తుంది, సింగులర్ అయితే వాజ్, ప్లూరల్ అయితే వర్. సో ఓకేనా. హ్యావ్ కూడా అంతే, సింగులర్ అయితే యాజ్, ప్లూరల్ అయితే హ్యావ్. ఫస్ట్ సింపుల్లో అయితే ఎలాంటి కీవర్డ్స్, హెల్పింగ్ వర్డ్స్ రావు. సింపుల్లో ఎలాంటి హెల్పింగ్ వర్డ్స్ రావు. జనరల్గా సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్టే ఉంటుంది మూడిట్లలో కూడా. నెక్స్ట్ కంటిన్యూస్లో ఇంగ్ ఫామ్ వచ్చి పాస్ట్లో అయితే వర్ వస్తుంది. నెక్స్ట్ ప్రజెంట్లో అయితే అమెజార్ వస్తుంది. ఫ్యూచర్లో అంటే షల్ విల్. ఫ్యూచర్ మొత్తంలో సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 4 ఇట్లలో కూడా మనకి షల్ ప్రతి దానికి వస్తుంది. షల్ విల్ ఉంది అంటే అది ఖచ్చితంగా ఫ్యూచర్ సెంటెన్స్. అది ఏదైనా కానీ, కంటిన్యూస్ కానీ, పర్ఫెక్ట్ కానీ, సింపుల్ కానీ, బట్ షల్ విల్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది ప్రతి దాంట్లో. సో ఇంకా మనకి కంటిన్యూస్లో ఇంకా ఎక్కువ యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం సింపుల్లో పాస్ట్లో అయితే V2 వస్తుంది. ఓకేనా. V1, V2, V3 ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రజెంట్లో అయితే V1. ఓకేనా. ఆ V1 కూడా ప్రజెంట్లో యు ఇది ప్లూరల్ ఉంటుంది కదా, దానికైతే ప్లూరల్కి V1 వస్తుంది. అదే సింగులర్కి అయితే V1 + S వస్తుంది. ఓకేనా. సింగులర్ అయితే సింగులర్ ఎస్కి ఎస్ అలా మ్యాచ్ గుర్తుంచుకోండి. సింగులర్ అయితే V1 + S.
ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. డాక్టర్స్ డాష్ ఇన్ హాస్పిటల్. డాక్టర్ డాష్ ఇన్ హాస్పిటల్. పైననేమో డాక్టర్స్ ప్లూరల్, కింద డాక్టర్ సింగులర్. సో ప్లూరల్కి వర్క్ V1 అంతే. డాక్టర్ డాష్ ఇన్ హాస్పిటల్ ఇదేమో సింగులర్ కదా, సో సింగులర్కి వర్క్స్ ప్లూరల్ వస్తుంది, ఎస్ వస్తుంది, V1 + S. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ కంటిన్యూస్లో పాస్ట్లో వాజ్ వచ్చి ఇంగ్ ఫామ్ వచ్చిందంటే ఖచ్చితంగా V1 వస్తుంది, అది ఏ టెన్స్ అయినా. కంటిన్యూస్ అని ఉన్న ప్రతి టెన్స్లో ఇంగ్ ఫామ్ వస్తుంది, V1 వస్తుంది. ఓకేనా. పాస్ట్లో V1, ప్రజెంట్లో V1, ఫ్యూచర్లో కూడా V1 వస్తుంది, ఎందుకంటే ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి. పైన మనకి సింపుల్లో మాత్రం పాస్ట్లో ఒకటి V2 వస్తుంది, రిమైనింగ్ V1లే వస్తాయి. నెక్స్ట్ పర్ఫెక్ట్లో మనకి పాస్ట్లో హ్యాడ్ వస్తుంది, పాస్ట్ ఒక్క దాంట్లో హ్యాడ్ వస్తుంది, అండ్ రిమైనింగ్ అన్నిట్లలో కూడా V3 వస్తుంది. పర్ఫెక్ట్లో V3, ఇది గుర్తుంచుకోండి. పర్ఫెక్ట్లో V3 అన్నిట్లలో, పాస్ట్లో V3, ప్రజెంట్లో V3 వస్తుంది, ఫ్యూచర్లో కూడా V3 వస్తుంది. ప్రజెంట్లో ఎందుకు V3 అంటే పర్ఫెక్ట్ అంటే జస్ట్ ఇప్పుడే అయిపోయిందని, కంప్లీట్ అయింది జస్ట్ ఇప్పుడే, సో దాన్ని V3 అనగా రాసుకుంటాం. నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంది కాబట్టి ఇంగ్ ఫామ్ వస్తుంది, కంటిన్యూస్ ఉన్నది ప్రతి చోట V1 వస్తుంది, సో దీంట్లో కూడా V1. బట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో పాస్ట్లో హ్యాడ్ బీన్ V1 ఇంగ్ ఫామ్, ప్రజెంట్లో హ్యావ్ బీన్ V1 ఇంగ్ ఫామ్, ఫ్యూచర్లో హ్యావ్ బీన్. బట్ ఫ్రంట్లో షల్ విల్ ఖచ్చితంగా ఉంటాయి మళ్ళీ ఫ్యూచర్లో. సో మనకి ఫ్యూచర్లో ఒకసారి చూడండి, సింపుల్లో షల్ విల్, నెక్స్ట్ కంటిన్యూస్లో షెల్ బీ విల్ బీ వస్తుంది, షెల్ బీ విల్ బీ ఇంగ్ ఫామ్. పర్ఫెక్ట్లో షెల్ హ్యావ్ విల్ హ్యావ్ V3 వస్తుంది పర్ఫెక్ట్లో. నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో షెల్ హ్యావ్ బీన్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే హ్యావ్ బీన్, ఇది గుర్తుంచుకోండి, బీన్ వస్తుంది. ఓకేనా. ఈజ్ ఇట్ క్లియర్. ఈ బాక్స్ ఏం అడగరు, బట్ మనం స్ట్రక్చర్ ఏం అడగరు అంటే మనకి గుర్తుండని కోసం. బట్ మనం ప్రతి దాంట్లో కొన్ని కీవర్డ్స్ నేర్చుకుంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూద్దామండి. ఫస్ట్ సింపుల్ ప్రజెంట్లో చూద్దాం. ఈ కొండ గుర్తులు గుర్తుంచుకుంటే మనం సెంటెన్స్ని, అదే సెంటెన్స్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సింపుల్ ప్రజెంట్ అంటే ఇప్పుడు జరిగేది కదా. సో సింపుల్ ప్రజెంట్ అనేది ఎప్పుడు ప్రతిరోజు అలవాటుగా జరిగే వాటిని చెప్తుంది, ప్రతిరోజు జరిగేటి. ఓకేనా. ఇప్పుడు ఒకటిసారే కాదు, ప్రతిరోజు జరిగేటి సింపుల్ ప్రజెంట్లో రాస్తాం. ఎగ్జాంపుల్, ద ఎర్త్ రౌండ్స్ ద సన్, ప్రతిరోజు జరుగుతుంది కదా అది. సో కొండ గుర్తులు నేర్చుకుందాం. సో జనరల్లీ, రేర్లీ, ఆన్ సండే, lately, usually, daily, every day, every month, every week, today, every month, weekly, monthly, yearly, normally, casually, twice a day, once a day, a month, in a month, twice a week, the sun, the moon, the earth, ఇలాంటివన్నీ కూడా మనకి సింపుల్ పాస్ట్లో వస్తాయి, అంటే ఎప్పుడు జరిగేటి అన్నమాట ఇవి. కామన్లీ, సమ్ టైమ్స్, సో ఇలా అన్నట్టు మనం వర్డ్ని చూస్తే అర్థమైపోతుంది ఎప్పుడు జరిగే వాటిలో మనకి ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్, దీనికి మనం కొండ గుర్తులు చూద్దాం. ఈ కొండ గుర్తులు నేర్చుకోండి, నేను తర్వాత మళ్ళీ ఒకసారి అన్నిటినీ ఒక స్టోరీ రూపంలో చెప్తాను. సో ఫస్ట్ మనకి సింపుల్ పాస్ట్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది పాస్ట్లో. సో ఏంది కొండ గుర్తులు అంటే, దట్ డే, ఎగో, previous day, yesterday, last year, last month, last week, before, along, last summer, last night, the day before, its time, once upon a time, previous week, previous day, ఇలా అన్నీ కూడా పాయింట్ ఆఫ్ టైం. పాస్ట్లో పాయింట్ ఆఫ్ టైం అంటే మనం లాస్ట్ ఇయర్స్ 1947, 1984, 1999, 2013 ఇలాంటి ఇయర్స్, పాస్ట్ ఇయర్స్ అన్నీ కూడా సింపుల్ పాస్ట్ కిందకే వస్తాయి. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనం కొండ గుర్తులు చూద్దాం. ఫ్యూచర్ అంటే టుమారో, నార్మల్గా చూస్తే అర్థమవుతుంది. టుమారో, ద నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఆఫ్టర్ సమ్ డేస్, ఇన్ ఏ షార్ట్ పీరియడ్, ఇన్ ఫ్యూచర్, సూన్, లేటర్, ఐఎమ్ షూర్, ఐ థింక్, ఐ బిలీవ్, ఇవన్నీ కూడా ఫ్యూచర్కి.
ఐ ఎక్స్పెక్ట్ అంటే ఫ్యూచర్కి సంబంధించి వర్డ్ని చూస్తే మనకి అర్థమైపోతుంది. ఫ్యూచర్లో ఒక పాయింట్ ఆఫ్ టైం, ఫ్యూచర్లో 2050లో ఇలా నేను ఇది చేస్తా, అలా ఫ్యూచర్ ఇయర్స్ చెప్పినప్పుడు ఫ్యూచర్ టెన్స్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్లో కొండ గుర్తులు చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతుంది అది. నౌ ఇప్పుడు కొండ గుర్తులు నౌ, ఎట్ దిస్ టైమ్, ఆన్ దిస్ టైమ్, కంటిన్యూస్లీ. మనం క్లాస్ రూమ్లో ఉన్నామనుకోండి, పిల్లలతో డైరెక్ట్గా ఎలా మాట్లాడతాం? క్లాస్ రూమ్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ సీ, లిజన్, నౌ, కీప్ సైలెంట్, డోంట్ డిస్టర్బ్, డోంట్ మేక్ నాయిస్ ఇలాంటివి అంటాం కదా, ప్రజెంట్గా అంటాం కదా అవి. సో ఇలాంటివి ఉన్నవన్నీ కూడా కీప్ క్వైట్. సో ఇలాంటివన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్. మనం స్కూల్లో ప్రజెంట్గా యూజ్ చేసేటి ఇవన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో కొండ గుర్తులు చూద్దాం. పాస్ట్లో కొద్దిసేపు జరిగింది, పాస్ట్లో కొద్దిసేపు జరిగిన విషయం పాస్ట్ కంటిన్యూస్. దెన్ ఎట్ దట్ టైం ఆ టైంలో, ఎట్ దట్ టైం, వెన్, వైల్, ఎస్టర్డే ఇట్ అని ఇచ్చి మళ్ళీ టైం ఇచ్చినప్పుడు, టైం ఇచ్చి ఎస్టర్డే అని ఇచ్చినప్పుడు, టైం ఇచ్చి లాస్ట్ నైట్ అని ఇచ్చినప్పుడు, ఓకేనా. టైం ఇచ్చి ఎస్టర్డే అని ఇస్తే పాస్ట్ కంటిన్యూస్. ఓన్లీ పాస్ట్లో టైం ఇస్తే అది సింపుల్ పాస్ట్. అర్థమవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ దెన్ ఉన్నా కానీ దెన్ అంటే కూడా మనకి పాస్ట్ కంటిన్యూస్ కిందికే వస్తుంది. ఐ వాజ్ రీడింగ్ ఎట్ 6 AM ఎస్టర్డే. 6 AM అని టైం ఇచ్చి ఎస్టర్డే అని చెప్తే అది మనకి పాస్ట్ కంటిన్యూస్, ఇంగ్ ఫామ్ వచ్చింది మళ్ళీ. సో పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్లో కంటిన్యూస్గా జరుగుతుంది, అది ఒక్కసారి అయిపోలేదు, జరుగుతుంది పాస్ట్ కంటిన్యూస్లో. సో నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్. దీంట్లో మనకి కొండ గుర్తులు అంటే ఎట్ దిస్ టైం, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఫ్యూచర్ కంటిన్యూస్ ఎట్ దిస్ టైం, ఫ్యూచర్లో ఎట్ దిస్ టైం, రేపు ఈ టైంకి, ఎల్లుండి ఈ టైంకి, అలా ఎట్ దిస్ టైం అని ఉంటే ఫ్యూచర్ కంటిన్యూస్. ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ షల్ బీ, విల్ బీ ఖచ్చితంగా ఉంటాయి. ఇంగ్ ఫామ్ షెల్ బీ ఇంగ్ ఫామ్, విల్ బీ ఇంగ్ ఫామ్ ఖచ్చితంగా ఉంటాయి కంటిన్యూస్ కాబట్టి. ఈ ఎట్ దిస్ టైం అనేది బండ గుర్తు, ఇది ఒక్కటి ఉంటుంది ప్రతి దాని పక్కన. ఎట్ దిస్ టైం టుమారో, ఎట్ దిస్ టైం నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైం నెక్స్ట్ ఇయర్, ఇలా. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇందాక కంటిన్యూస్ కదా, ఇప్పుడు పర్ఫెక్ట్ అంటే జస్ట్ ఇప్పుడే అయిపోయింది. జస్ట్ నౌ కొండ గుర్తు, జస్ట్ నౌ, ఆల్రెడీ, అపాన్ నౌ, స్టిల్ నౌ, ఇలాంటివి. నౌ అని వస్తుంది, జస్ట్ నౌ, జస్ట్ అపాన్ నౌ, జస్ట్ స్టిల్ నౌ, ఇలాంటివి వస్తాయి. సో దీన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్, జస్ట్ ఇప్పుడే అయిపోయింది, ప్రజెంట్ పర్ఫెక్ట్, జస్ట్ నౌ, జస్ట్ అపాన్ నౌ, స్టిల్ నౌ, ఇలా. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్లో జస్ట్ అయిపోయింది, పాస్ట్లో కంప్లీట్ అయిపోయింది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో దీంట్లో కీవర్డ్స్ ఏంటంటే బిఫోర్, ఆఫ్టర్, వెన్, ఈ మూడు ఉంటే మనకి పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్లో కంప్లీట్ అయిపోయింది అని. బిఫోర్, ఆఫ్టర్, వెన్, ఇది మూడు గుర్తుంచుకోండి. బిఫోర్, ఆఫ్టర్, వెన్. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్లో పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది. దీంట్లో కీవర్డ్స్ ఏంటి అంటే బై వస్తుందండి. బై టుమారో, బై ద టైం, బై నెక్స్ట్ ఇయర్, బై టైంకి, బై నెక్స్ట్ మంత్, బై నెక్స్ట్ మండే, ఇలా వస్తుంది, బై వస్తుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే బై, గుర్తుంచుకోండి కొండ గుర్తు. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్లో కొద్దిగా ముందు స్టార్ట్ అయ్యి ఇంకా కంటిన్యూస్గా అవుతుంది. సో దీంట్లో సిన్స్, ఫర్, ఈ రెండు వస్తాయి. సిన్స్, ఫర్, పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం, ఈ టైం నుంచి ఈ టైం వరకు అని, ఓకేనా. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్లో కంటిన్యూస్ అవుతుంది కొద్దిగా, ఈ టైం నుంచి ఈ టైం వరకు. సో దీంట్లో కూడా ఫర్ పాయింట్ ఆఫ్ టైం వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫర్ అని ఇచ్చి పాయింట్ ఆఫ్ టైం, ఈ టైం నుంచి ఈ టైం వరకు అని టైం ఇస్తారు. సో అది మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీంట్లో పాయింట్ ఆఫ్ టైం వస్తుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్లో ఈ టైం నుంచి ఈ టైం వరకు,
ఓకేనా. ఫ్యూచర్లో ఈ టైం నుంచి ఈ టైం వరకు జరుగుతుంది అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే అండి, ఈ కీవర్డ్స్ గుర్తుంచుకుంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఒక స్టోరీ చెప్తా అన్నా కదా ఎండింగ్లో. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సింపుల్ ప్రజెంట్. నేను మా బాబుకి అప్లై చేసి చెప్తున్నా. సింపుల్ ప్రజెంట్, మా బాబు రోజు డ్యాన్స్ చేస్తాడు. ప్రజెంట్ కంటిన్యూస్, ఇప్పుడు డ్యాన్స్ చేస్తుండు. ఇప్పుడే ఇంతకుముందే డ్యాన్స్ చేసేసాడు. ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్నట్టు, ఇంతకుముందే చేసిండు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇంతకుముందు స్టార్ట్ చేసి ఇంకా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. సింపుల్ పాస్ట్, నిన్న మా బాబు డ్యాన్స్ చేసిండు. పాస్ట్ కంటిన్యూస్, నిన్న ఒక టైంకి డ్యాన్స్ చేసిండు. టైంకి కొద్దిసేపు డ్యాన్స్ చేస్తుండు. పాస్ట్ పర్ఫెక్ట్, ఒక టైం నుంచి ఒక టైం వరకు డ్యాన్స్ చేసేసిండు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా ఒక గంట సేపు డ్యాన్స్ చేసిండు పాస్ట్లో నిన్న. ఫ్యూచర్ చూద్దాం. రేపు మా బాబు డ్యాన్స్ చేస్తాడు. సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్, రేపు మధ్యాహ్నం 2 గంటలకు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఫ్యూచర్ పర్ఫెక్ట్, రేపు ఈ టైం వరకు డ్యాన్స్ కంప్లీట్ అయిపోతుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, రేపు ఈ టైంకు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంతే అండి టెన్సెస్. నెక్స్ట్ కాంబినేషన్ టెన్సెస్ ఉంటాయి. ఒక్క సెంటెన్స్లో టూ టెన్సెస్ వస్తాయి. నేను అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.